ఫస్ట్ ఒక కుట్టేసేసుకొని మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసుకొని ఇంకో స్టిచ్ చేయండి. దీన్ని ఇలా ఓపెన్ చేసేసి ఇంకో స్టిచ్. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన ఉంది కదా, పై వైపున నాడా కోసం ఒక చిన్న ఫోల్డింగ్ 1.5 ఇంచు మడిచేయాలి. అర్థమైందా? ఒక 1/2 ఇంచు ఇక్కడ మడిచేయండి, 1.25 ఇంచు ఇక్కడ మడిచేయండి. టేపులు ఒక్కళ్ళకి కూడా మెడలో ఉండవు. ఓకేనా? 2 ఇంచీలు వెడల్పు, పొడవు వచ్చేసి 15 ఇంచులు తీసుకున్నాం. అంటే ఖాళీ లూజు మనకి ఎంత వచ్చింది? 13 వచ్చింది. ఎక్స్ట్రా ఖర్చుల కోసం ఇంకో 2 ఇంచులు తీసుకున్నాం. ఇట్లా 2 తీసుకోవాలి. మనకి ఇవి రెడీమేడ్ కూడా దొరుకుతాయి 1 ఇంచ్ వెడల్పుతోటి. అవి వేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ దొరకకపోతే మీరు క్యాన్వాస్లో కూడా ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు. ఇట్లా పెట్టుకొని మనం ఎక్కడి వరకు అయితే మార్కింగ్ చేసుకున్నామో అంతవరకు క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టేయండి క్యాన్వాస్. ఇక్కడి నుంచి ఒక ఫోల్డింగ్, రెండో ఫోల్డింగ్. నాకు ఇక్కడ క్యాన్వాస్ పలచగా ఉంది కాబట్టి నేను డబుల్ ఫోల్డింగ్ వేశాను. కొంచెం మందమైనది తీసుకుంటే సింగిల్ ఫోల్డింగ్ చాలు. అప్పుడు 1 ఇంచ్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి స్లోగా చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇప్పుడు మళ్ళీ ఈ చివరన ఇంకో స్టిచ్. ఇప్పుడు ఇక్కడ మీకు ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు. డీస్ తీసుకొని డిజైన్ గీసుకోండి, మీకు ఎలా కావాలో అలా గీసుకొని దాని మీదే కుట్టండి.
లేదంటే స్ట్రైట్గా కూడా వేసేసుకోవచ్చు లైన్స్. ఇంకో కాలు కూడా ఇలాగే కుట్టుకోవాలి. ఈ కిస్తాలు రెండు జాయిన్ చేసుకోవాలి. ఇది ఉల్టా సైడ్, ఈ రెండు ఉల్టా సైడ్ వేసుకొని జాయిన్ చేసుకోవాలి. బాగాలేదు. డబుల్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది సెంటర్కి వస్తుంది. ఈ కిస్తాలు రెండు జాయిన్ ఇట్లా పట్టుకొని ఇక్కడ సెంటర్లో ఒక చట్కా వేసుకోవాలి. ఇక్కడ అంటే సైడ్ వైపు వస్తుంది అన్నమాట, ఇది సైడ్స్ వస్తుంది. అది తెలియడం కోసం ఇక్కడ వేసేయండి ఒక చట్కా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ నడుము పీస్కి జాయిన్ చేసుకోవాలి. ఉండమ్మా, ఇంకో వైపు ఉంది కదా, ఇక్కడి నుంచి ఇది ఉల్టా వైపు, ఇది సీదా వైపు. సీదా రెండు ఇలా వేసుకొని ఉల్టా వైపు జాయిన్ చేసుకోవాలి. మనకి ఫ్రిల్స్ అనేవి సైడ్ రావాలి కదా, దానికోసం అని చెప్పేసి ఇది ముందు వైపుకి వస్తుంది. ముందు వైపు ఒక 4 ఇంచుల వరకు కుట్టేసేసుకోండి, ఫ్రిల్స్ ఏం పెట్టద్దు. ఇది చూడండి, ఇక్కడ మనం చట్కా వేసుకున్నాం కదా, ఇది ఈ జాయింట్ దగ్గరికి, అంటే ఈ ప్లేస్ మొత్తం ఇవంతా ఫ్రిల్ పెట్టేసేయాలి. ఈ రెండు మార్కింగ్స్ కలవాలన్నమాట. ఇక్కడ సెంటర్ వస్తుంది. ఎక్కడ వరకు పెట్టుకోవాలి, మళ్ళీ ఇక్కడ చూడండి ఇంకో మార్కింగ్, ఇది బ్యాక్ సైడ్ వస్తుంది. ఇది సమానంగా రావాలి, అంటే ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఫ్రిల్ పెట్టేయాలి. ఇప్పుడు ఇక్కడ చూడండి, నాకు ఇక్కడ సరిపోయింది. మళ్ళీ ఇక్కడ ప్లెయిన్గా కుట్టుకోండి బ్యాక్ సైడ్. ఇక్కడ నుంచి ఎంతవరకు ఇక్కడికి ప్లెయిన్గా వదిలేసారో కొలుచుకొని ఇక్కడ వరకు వదిలేసాం కదా, ఇక్కడ నుంచి మళ్ళీ ఫ్రిల్ పెట్టడం స్టార్ట్ చేయండి. ఇక్కడ నుంచి దీనికి ఎలా పెట్టాం ఫ్రిల్స్, ఇట్లా మన వైపుకి పెట్టుకున్నాం కదా, దీనికి ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఇలా వన్ ఇంచ్ పెట్టండి ఫ్రిల్స్ అన్నీ సమానంగా వస్తేనే బాగుంటుంది. సేమ్ ఇందాక పెట్టినట్టే.
ఈ మార్కింగ్స్ రెండు కలవాలి. చివరి వరకు ఇది సమానంగా రావాలి. ఇట్లా రావాలి మా ఫ్రిల్స్. దీని మీద ఒక టాప్ స్టిచ్ చేసేయండి. ఖర్చు అనేది పైకి ఉండాలి, ఈ లోపల వైపు ఖర్చు అనేది పైకి ఉండాలి. దీని మీద వేయాలి స్టిచ్. ఇట్లా వేసుకున్న తర్వాత మళ్ళీ ఈ చివర ఈ కిస్తా పార్ట్ కూడా జాయిన్ చేసుకోవాలి. స్టార్టింగ్లో 3 ఇంచెస్ వదిలేసి ఇంకో స్టిచ్ చేసుకోండి. ఖాళీ లూజ్ ఎంత వచ్చిందో చూసుకొని 6.5 కావాలి కదా, ఎక్కడికి వచ్చింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఈ మధ్యలో ఈ స్టిచ్చెస్ రెండు ఒక చోటకు రావాలి సమానంగా. ఈ కిస్తా దగ్గర కొంచెం రబ్ చేయండి, చినిగిపోతుంది త్వరగా. కొంచెం రబ్ చేసుకుంటే చినక్కుండా ఉంటుంది. అలాంటి చిన్న చిన్నవి ఫాలో అయ్యారనుకోండి, తను బాగా స్టిచ్ చేస్తుంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ కస్టమర్స్ మీ దగ్గరికి వస్తారు. మళ్ళీ ఇక్కడ కాళ్ళు లూజ్ చూసుకోండి. .5 ఇక్కడ మార్కింగ్ ఉంది కదా. మళ్ళీ ఇంకో స్టిచ్ చేసేసుకోండి. నేను చూపిస్తాను, దూరంగా నేను పట్టుకొని చూపిస్తాను. ఓకేనా? ఫోటో కూడా
ఈ హాఫ్ వరకేనా ఉండండి మేడం. ఇక్కడ ఏంటి మేడం ఫోటోకి?